లిగా తెలుగు టీవీకి స్వాగతం. రాష్ట్రంలో ఉపాధ్యాయుల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం పాటుపడుతుందని ప్రభుత్వ చీఫ్ విప్ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. యూటీఎఫ్ పల్నాడు జిల్లా 4వ జిల్లా కౌన్సిల్ సమావేశం పట్టణంలోని వెలటూరు రోడ్డు కొండ కింద ద్వారకా నగర్లో నిర్వహించగా ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఉపాధ్యాయులు న్యాయమైన కోరికలను పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ఉపాధ్యాయులకు ఇటీవల ఒక డిఏ కూడా ఇవ్వడం జరిగిందన్నారు. మా వద్ద ఉంచిన ఉపాధ్యాయుల సమస్యలను మంత్రి లోకేష్ బాబు దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో జీడీసీసీబీ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, ఉపాధ్యాయ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. భాగంగా టెట్ నుంచి సీనియర్ ఉపాధ్యాయులు మినహాయించాలని కూడా పార్లమెంట్లో మాట్లాడటం ఒకసారి గట్టిగా చప్పలు కొట్టి మన ఎంపీ గారిని హృదయపూర్వకంగా అభినందించాలని కోరుతున్నాను. పెండింగ్ బకాయిలు ఇలాంటివన్నీ కూడా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తాను. ఇంకా డిఏలు ఇట్లాంటివి పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చినాక మొన్న ఈ మధ్య ఒక డిఏ ప్రకటించారు. మిగిలిన కూడా మీకు పెండింగ్ ఉన్నటువంటి డిఏలు కూడా అంచెలంచెలుగా ఇవ్వడం జరుగుతుంది. సో టీచర్లు అంటే సమాజంలో మేధావులు, అందరికీ తెలిసిన విషయమే. ఈవెన్ మమ్మల్ని గెలిపించిన దాంట్లో కూడా మన యూటీఎఫ్ లీడర్ల యొక్క ప్రాధాన్యత చాలా ఉంది. సభాముఖంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అందులో ఎక్కువ యూటీఎఫ్ ఉపాధ్యాయ సంఘాలతో మిత్రులతో నాకెంతో మొదటి నుండి కూడా చాలా అవినాభావ సంబంధం. 6 సంవత్సరాల నుంచి కూడా చాలా మటుకు నేను మా పార్లమెంట్ లో ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ కి చాలా వాటికి తిరగడం జరిగింది. తిరిగిన ప్రతి చోట కూడా అధ్యాపకులకు సంబంధించి కొత్త విషయం ఏదో ఒకటి తెలుస్తూనే ఉంది. కొన్ని చోట్ల ఒక ప్రిన్సిపల్ ఆయన రిటైర్ అయిపోయిన తర్వాత వచ్చిన పెన్షన్ డబ్బులతో కొంత తీసి అక్కడ విద్యార్థులకి మధ్యాహ్న భోజనం తినడానికి ఇబ్బందిగా ఉంటుందని చెప్పి వారికి షెడ్ కట్టించి ఇవ్వడం అనేది కూడా నేను చూశాను. ఇంకా కొంతమంది అయితే క్లాస్ రూమ్స్ కట్టించారు, కొంతమంది ఇంకా టాయిలెట్స్ కానీ వాటిని బాగు చేయడం కానీ ఇలా వాళ్ళు సొంత డబ్బులు తీసుకొని కొన్ని చోట్ల స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ కొనివ్వడం కానీ ఇవన్నీ కూడా చాలా స్కూల్స్ వెళ్ళినప్పుడు అక్కడున్న టీచర్స్ కానీ ప్రిన్సిపల్స్ కానీ వారు డబ్బు తీసి ఖర్చు పెట్టడం ఒకటి, రెండోది సమయం చాలా కేటాయిస్తూ అక్కడున్న స్టూడెంట్స్ బాగుపడాలి అనే ఉద్దేశంతో చాలా కష్టపడుతున్నారు అనేది నేను ఏదో ఇక్కడ చెప్తుంది కాదు, చాలా చోట్ల కూడా నేను చెప్తా ఉంటాను. మన దగ్గరికి వచ్చే ఎమ్మెల్యే దగ్గరికి, ఎంపీ దగ్గరికి వచ్చే ఆర్గనైజేషన్ సంబంధించిన నాయకులు చూసి మీరు మొత్తాన్ని డిసైడ్ చేయమాకండి. వీళ్ళు వచ్చినప్పుడు కేవలం డిమాండ్స్ మాత్రం అడుగుతారు. ఈరోజు టెట్ అనో లేకపోతే ఇంకోటనో అడుగుతారు. కానీ 90% మంది అధ్యాపకులు ఎవరైతే ఉన్నారో స్కూల్స్ లో పనిచేస్తూ ఉన్నారో వారు ఎప్పుడు కూడా విద్యార్థుల గురించి ఆలోచిస్తూ ఉంటారు, విద్యార్థుల బాగు గురించి ఆలోచిస్తారు. పొద్దున 6కి 6:30కి బయలుదేరి వెళ్తారు. కొంచెం ట్రైన్ ఎక్కి వెళ్ళాల్సి వస్తుంది, బస్ ఎక్కి వెళ్ళాల్సి వస్తుంది. వెళ్ళి అక్కడ మళ్ళీ పనిచేసి మళ్ళీ సాయంత్రం రావాలి, వాళ్ళ పిల్లల్ని చూసుకోవాలి. ఇది రోజువారీ దినచర్యగా వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి కేవలం మన దగ్గరికి వచ్చిన వారే అడిగేదానికి మనం ఇరిటేట్ అవే పరిస్థితి కాకుండా ఇంకా వారి వెనకపాల చాలా మంది ఉన్నారు. వారి ప్రోత్సాహంతో నిజంగా పనిచేస్తున్న వాళ్ళు గ్రౌండ్ లో